హాయ్ ఫ్రెండ్స్, మిర్చి సినిమాలోని ఈ సీన్ గుర్తుందా? వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. అలాగే వీలైతే ఒక లైక్ కొడదాం డూడ్, పోయేదేముంది. మహా అయితే వీడియో ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది. స్టార్ట్ చేద్దాం. నంబర్ 1, మనలో ఎంతమంది ఈ వర్చువల్ రియాలిటీ గ్లాసెస్ ని యూజ్ చేశారో తెలియదు కానీ యూజ్ చేసిన ప్రతి వారిలో చాలా మంది ఫీలింగ్ మాత్రం వావ్ అమేజింగ్ జింగ్ జింగ్. అయితే ఇప్పుడంటే టెక్నాలజీ అందుబాటులో ఉంది కాబట్టి మొబైల్ ఫోన్స్ ని వీడియో గేమ్స్ ని కనెక్ట్ చేసి ఎంజాయ్ చేస్తున్నాం. కానీ 50 సంవత్సరాల క్రితమే జెర్సన్ బ్యాక్ అనే వ్యక్తి 78 ఏళ్ల వయసులో ఎటువంటి టెక్నాలజీ లేని టైంలో కూడా తన వద్ద ఉన్న గ్లాసెస్ ని టీవీకి కనెక్ట్ చేస్తూ టెలి ఐ గ్లాసెస్ ని కనిపెట్టడం జరిగింది. ఆ టెలి ఐ గ్లాసెస్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న విఆర్ గ్లాసెస్ ని డిజైన్ చేయడం జరిగింది. అసలుడే గాని మహానుభావుడు. నెంబర్ 2, మనకి ఎప్పుడైనా కొంచెం హెడేక్ గా అనిపిస్తే ఇలా ఏదో ఒక టాబ్లెట్ తీసుకోవడం లాంటివి చేస్తాం. అయితే ఇప్పుడంటే మెడికల్ గా అడ్వాన్స్ టెక్నాలజీస్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనం ఇలాంటివి యూజ్ చేస్తున్నాం. కానీ 1890s లో తలనొప్పి తగ్గడానికి వైబ్రేషన్ థెరపీని యూజ్ చేసేవారు. ఈ వైబ్రేషన్ థెరపీలో ఒక మెటల్ పాట్ లో పేషెంట్ యొక్క హెడ్ ని ఉంచి దానిపైన హ్యామర్ తో కొట్టేవారు. పిల్లాడిని చంపేస్తారా? అయితే వైబ్రేషన్ థెరపీ అంటే ఈ విధంగా చేసేది కాదు అని, ఈ ఫోటో అనేది అసలు వైబ్రేషన్ థెరపీకి సంబంధించింది కాదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. నెంబర్ 3, మనలో చాలా మంది డిఫరెంట్ ఫ్రూట్స్ ని చూసే ఉంటారు. కానీ ఒకే ఫ్రూట్ లో డిఫరెంట్ టైప్స్ అనేవి చాలా తక్కువ సంఖ్యలోనే ఉంటాయి. కానీ మనం రెగ్యులర్ గా తినే ఒక ఫ్రూట్ మాత్రం ప్రపంచం మొత్తం మీద దాదాపుగా 10,000 రకాలు ఉంటుందంట. అయితే ఈ 10,000 రకాలలో కూడా కేవలం 10 రకాలు మాత్రమే రెగ్యులర్ గా దొరికేవి. మిగతా అన్ని రకాలు కూడా క్లైమేట్ కండిషన్స్ బట్టి పెరుగుతాయి. అయితే ఇందులో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే రెయిన్బో కలర్స్ లో ఉండే గ్రేప్స్ కూడా పండుతాయంట. నెంబర్ 4, మిస్ ఇండియా, మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ కాంపిటీషన్ గురించి, అందులో విన్ అయిన వాళ్ళ గురించి మనం చాలా సార్లు విన్నాం. కానీ మిస్ కరెక్ట్ పోస్టర్ కాంపిటీషన్ గురించి ఎప్పుడైనా విన్నారా? వినబడలే. యాక్చువల్ గా ఈ కాంపిటీషన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే పార్టిసిపెంట్స్ యొక్క ఎక్స్రేని చూసి విన్నర్స్ ని అనౌన్స్ చేస్తారు. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? అందంగా ఉండడం అంటే బయటికి కనిపించేది మాత్రమే కాదు అని, మన శరీరం లోపల కూడా హెల్దీగా ఉండాలని తెలియచేయడమే ఈ కాంపిటీషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఏం పందాలరా వీడియో ఏమాత్రం ఇంట్రెస్టింగ్ గా అనిపించినా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు.